రైతన్నలకు రణం చేసే రేవంతంగా నీ అడుగులాడు దిశను చూపించి ప్రజాపాలన ప్రభుత్వ సీఎం గారు చేస్తున్న కృషికి వారు అద్భుతమైన గౌరవనీయులైన మంత్రివర్గ పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లే పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదా రైతన్నలు రైతు కుటుంబాల తల్లులు చెల్లెలు యువకులు అందరి ఆశీస్సుల కోసం ప్రజాపాలన ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు వేంచేసిన గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో మనం నిలబడి స్వాగతం పలుకుదాం. గౌరవనీయులైన సీఎం గారికి ఈ సభకు రూపశిల్పి కర్త కర్మ క్రియ అయిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, మండలి చైర్మన్ గారికి, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రుల జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాణ జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ప్రతిదినం తెలంగాణ ప్రజల కళలు పండాలి అని నా రైతన్నలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అఫీషియల్స్ వారికి సహకరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతు ఆ సస్యకాంతుల శాఖ మంత్రులు వ్యవసాయ మంత్రి తుమ్మల వారి సందేశం. రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని
దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. లక్షల మంది ఉన్న లక్షణంగా సభ నిర్వహించుకునే గొప్పతనం మన ఖమ్మం జిల్లాది. అదిగో ఆనరబుల్ సీఎం గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. రైతులందరూ కలిసి ఆనందాన్ని వ్యక్తం చేసుకోండి. రైతు భరోసా నిధుల విడుదల. నీ చప్పట్లే మంగళవాద్యాలుగా మోగాలి. ప్రతి రైతు కుటుంబం అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత మొక్కజొన్న రైతులకు చెక్ ఇస్తారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సందేశం కోసం మనమంతా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లే కొన్నదొక తల్లే. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లే కొన్నదొక తల్లే. పాలల్ల పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు వద్దిన సేతితోనే ఆ సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడు. రోజుల్లో 9,000 కోట్లు 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు 36,321 కోట్ల సాయం చేసిన రైతు భరోసా సభ. ఈ సభ ద్వారా భగవద్గీతలో చెప్పినట్టు అన్నాత్ భవంతి భూతాని, సమస్త జీవులు అన్నం వల్లనే జీవిస్తాయి కనుక అన్నాన్ని పండించే అన్నదాతనే సమాజ జీవనానికి ఆధారమనే విషయాన్ని మా ప్రభుత్వం గ్రహించి అదే లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లు, వాటి చెల్లింపులు, సన్నవడ్లకు బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వం సగర్వంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. 25 లక్షల రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 27,529 కోట్ల రూపాయలను నేరుగా రైతుల్లో ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు కోస పడవద్దని ప్రభుత్వానికి భారమైనా కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా 4,275 కోట్ల రూపాయలు చెల్లించాం. రైతు సంక్షేమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్న ప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి నిలిచేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం సమిష్ట భాగస్వామ్యంతో ప్రజా పాలన మీ అందరి కోసం అందిస్తున్న మాట నిజం. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్లు వ్యవసాయం మానవ జీవితానికి పునాది. రైతు బాగుంటే దేశం బాగుంటుందనే నినాదాన్ని నిజం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న మా ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి యావత్ తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో దీవించిన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకోవటం కోసం, పేదవాడి గుమ్మానికి
సమస్తం చేర్చే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుని రాజును చేస్తానని చెప్పి మాటలతో కాకుండా చేతలతో రైతన్నలని అన్ని రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటేశ్వరులను చేస్తానని చెప్పి ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వం. నిరుద్యోగ యువతకి మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 71,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీది. రాబోయే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఒక 17 నుంచి 20,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ పిలవబోతున్నారు. అంతేకాదు ప్రతి కుటుంబాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎక్కడ ప్రతి అంశం కుంటుపడకుండా ఈ ప్రభుత్వం నిరంతరము మీకోసం పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. అదే మాకు పూర్తి నమ్మకం. ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని చెప్పటానికి నిన్న మొన్న మనం చూస్తున్నాం, నోటికొచ్చిన పదాలతో ఒంటి నుండా విషమ నింపుకొని ఆ విషాన్ని వారు ఎలా కక్కుతున్నారో మనం చూస్తానే ఉన్నాం. అందుట్లో భాగంగా ఈనాడు ఈ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే కాళేశ్వరం మీద ఎన్నికలకి ముందు ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమైన తర్వాత ప్రతి కాళేశ్వరం పిల్లర్లో అవినీతిమయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని మర్చిపోయి వారు చేసిన తప్పులు, వారు ఆడిన అబద్ధాలు, వారు పన్నే కుట్రాలు ఈ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రతిదీ రాష్ట్రంలోని ప్రజలు గమనిస్తున్నారు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు, మళ్ళీ ఎన్నికలు వస్తే బుద్ధి చెప్పి తీరుతారు. ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో 2వ విడత ఇప్పుడే ఇచ్చాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నదే రేవంత్ అన్న ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంతేకాదు భూభారతి ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే 70 గ్రామాలు సర్వే చేస్తున్నాము. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి గజాన్ని సర్వే చేసి ఏ రైతైతే సాగులో ఉన్నాడో సాగులో ఉన్న రైతుకి మ్యాప్తో భూదారు కార్డును ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి తెలియజేస్తున్నాము. ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మధుర నియోజకవర్గంలో ములుగుమాడులో సర్వే చేసి ఈ వేదిక మీదనే పైలట్ ప్రాజెక్టు కింద చేసిన రెవెన్యూ గ్రామంలో సుమారు 476 మందికి భూదారు కార్డులు మ్యాపులతో సహా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా మీకు భూదారు ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండండి. లక్షల మంది ఉన్న లక్షణంగా సభ నిర్వహించుకునే గొప్పతనం మన ఖమ్మం జిల్లాది. అదిగో ఆనరబుల్ సీఎం గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. రైతులందరూ కలిసి ఆనందాన్ని వ్యక్తం చేసుకోండి. రైతు భరోసా నిధుల విడుదల. నీ చప్పట్లే మంగళ వాద్యాలుగా మోగాలి. ప్రతి రైతు కుటుంబం అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం తర్వాత మొక్కజొన్న రైతులకు చెక్ ఇస్తారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి సందేశం కోసం మనమంతా ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం.
పల్లె కొన్నదొక తల్లే పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె ఆ కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లే ఉక్కు పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో చోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా మిత్రులారా, ఖమ్మం సత్తా చూపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఈనాడు రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి నాతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని, మరో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, సీనియర్ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిని, కోరం కనకయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని, సోదరిమణి శాసనసభ్యురాలు రాగమయ్య గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఆది నారాయణ గారిని, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం శాసనసభ్యులు నాగరాజు గారిని, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నలుమూలల 10 సంవత్సరాలు నిరంతరంగా ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు 3,28,00,000 మందికి ఈనాడు సన్న బియ్యాన్ని అందిస్తున్న సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఖమ్మం జిల్లా రైతాంగం వేలాదిగా వచ్చి మీ అభిమాన నాయకుడు నా ఆప్త మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే
చీమల దండై ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధుర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి విచ్చేస్తుంటే నా గుండె పులకించిపోయింది. రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే నా రాజకీయ ఎదుగుదలలో ఈ ఖమ్మం జిల్లా గుండె కాయలాగా పని చేసిందని ఆ గుండె ఈనాడు పులకించిందని నేను గర్వంగా మీతో పంచుకోదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల రాక్షస పాలన ఆనాడు నేరెళ్లలో దళితులను లారీల కింద ఇసుక మాఫియా తొక్కించినప్పుడు గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులని ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి విక్రమార్క గారి పర్యటన ఖమ్మం జిల్లాలో ముగింపు సందర్భంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బందబెట్టిన మాంతు జూలై మాసం 2023 భద్రాచలంలో పాయలం వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు ₹1,00,000 అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరు అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి గో సైపాయికి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా
అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించనికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్న, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన, మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు, ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. ఇన్ని చేసిన